అందరికీ నమస్కారం. రియల్ ఎస్టేట్ లో కుకట్పల్లి అన్నిటికంటే ముందు ఉందంటున్నారు. రియల్ ఎస్టేట్ లో చాలా మార్పు చేర్పులు కూడా చూడొచ్చు అంటున్నారు. నెక్స్ట్ అది కూడా అపార్ట్మెంట్స్ లో. ఒకసారి దీని గురించి విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం స్టూడియోలో రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్తాం. హలో సార్, నమస్కారం. నమస్కారం అండి. ఎస్ సార్, నెక్స్ట్ ప్రతి ఒక్కరికి ఇల్లు కొనుక్కోవాలి అనుకునే ప్రతి ఒక్కరికి కూడా కుకట్పల్లి ఫస్ట్ చాయిస్ అంటున్నారు. మీరేమంటారు? మీరు కొనుక్కోవాలనుకుంటున్నారో చెప్పండి. ఇవన్నీ డబ్బులు తీసుకొని చెప్పే క్వశ్చన్ ఫ్రీగా అడిగేస్తాం మీడియాలో. ఎస్. కుక్కడపల్లికి మనం మాట్లాడుకునే ముందు నాకు జనరల్ ఒకటి రెండు పాత ఎగ్జాంపుల్ ఇవ్వడం బాగా అలవాటు, నీకు తెలుసు. ఒక రెండు ఎగ్జాంపుల్ ఇచ్చిన తర్వాత ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్తాను. ఓకే. ఇప్పుడు మురళీమోహన్ గారు 1990లో ఒక వెంచర్ వేశారు గూగుల్ ఆఫీస్ ఎదురుగా, జైబేరీ ఎన్క్లేవ్ అని. అప్పుడు అది పెద్ద డెవలప్ అవ్వలేదు. 700 నుండి 750 రూపాయలకి అమ్మారు. ఈ రోజు ఎంత ఉందో తెలుసా మీకు? 2,50,000 గజం. 750 రూపాయలు 2,50,000 వెళ్ళింది. వైజాగ్ లో మా ఫాదర్, మా రిలేటివ్స్ 1977-78లో 12 రూపాయలు గజం కొన్నారు. ఈ రోజు అది 1,50,000 అయింది. 12 రూపాయలు. కుక్కటపల్లిలో 30 years బ్యాక్ 500 గజం అడుక్కి అంటే గజానికి ఇస్తుంటే ఎవరుకున్న ఎవరు జంగులు అక్కడ ఏమీ లేదు, భయపడతారు, అడవులు జంతువులు తిరుగుతున్నాయి అని చెప్పి యూనివర్సిటీ, జేఎన్టీయూ అనే యూనివర్సిటీ తప్ప అక్కడ ఏమీ ఉండేది కాదు. అడవి, ఓకే. కారు, థిక్ ఫారెస్ట్ లాగా. ఓకే. ఈ రోజు 2.5 లక్షలు అమ్ముతున్నారు గజం. ఎస్ సార్. 500 రూపాయలు విలువైన జాగా 2.5 లక్షలు అయిందని కుక్కటిపల్లి మాటల. అంటే రియల్ ఎస్టేట్ లో ఎప్పటికీ ఎవరు ఎక్కడ పెట్టినా, ఏ జాగాలో పెట్టినా, ఏ ఏరియాలో పెట్టినా పట్టిందల్లా బంగారమే అని ఒక సామెత ఉంది. సో నేను ఎందుకు అంటున్నానంటే కుక్కటిపల్లిలో ఇప్పుడు గ్రోత్ ఫ్యాక్టర్ అనేది ఆల్మోస్ట్ సిటీ. కుక్కటిపల్లి ఒకప్పుడు అడవి, ఇప్పుడు 30-40 years బ్యాక్ ఇప్పుడు ఎస్ సార్. సిటీ. దాని తర్వాత కుక్కటిపల్లి తర్వాత లింగంపల్లి, మియాపూర్, మదీనాగూడ, పటాన్ చెరువు దాకా సిటీలో అయిపోయింది ఆల్మోస్ట్. మెట్రో కూడా అక్కడ దాకా ప్లాన్ చేస్తున్నారు. సో కుక్కటిపల్లిలో హై రైజ్ అపార్ట్మెంట్స్ కల్చర్ బాగా ఎక్కువైంది. ఎందుకంటే ఎక్కువ ఆంధ్ర సైడ్ నుండి కూడా ఎక్కువ మంది వచ్చారు, సెటిల్ అవుతున్నారు. అమీర్పేటలో కానీ, కుషాయిగూడలో కానీ, దిల్సుఖ్ నగర్ లో కానీ, కుక్కటిపల్లిలో కానీ కూడా ఇవన్నీ సపరేట్ సిటీస్ అయిపోయాయి. ఇక్కడ ఉన్న అడ్వాంటేజ్, ఒకప్పుడు నువ్వు చిన్నప్పుడు, నేను చిన్నప్పుడు మన ఎంటైర్ ఏపీ కలిసి మార్కెటింగ్ ఎక్కడ చేసిన షాపింగ్ మీకు ఐడియా ఉందా? ఎస్ సార్. కోటి, కోటి అబిడ్స్. ఇప్పుడు ఎవరు వెళ్తున్నారంటే వెళ్తున్నారు ఎవరైనా? లేదు సార్. ఎందుకు వెళ్ళట్లేదు? ఏ ఏ ఏరియాకి ఆ ఏరియా సాటిలైట్ సెంటర్ గా డెవలప్ అయిపోయింది. గచ్చిబౌలి ఉన్నాడు, కుక్కడపల్లి వెళ్ళట్లేదు. కుక్కడపల్లి ఉన్నాడు, ఈసీఎల్కి వెళ్ళట్లేదు. అవునా? అవును సార్, అవును. దీనికి మెయిన్ కారణం అంటే స్థిరాస్తిలో అభివృద్ధి, ఇన్ఫ్రాస్ట్రక్చర్, మెట్రో కానీ, కనెక్టివిటీ కానీ, బ్రిడ్జెస్ కానీ, ఫ్లైఓవర్స్ కానీ, అండ్ వాల్యూ క్రియేషన్ ఎక్కువ అవుతుంది, వెల్త్ క్రియేషన్ ఎక్కువ అవుతుంది. ఓకే. మన శ్రీ నందమూరి తారక రామారావు గారు 1980s సీఎం దగ్గర నుండి, దాని తర్వాత చంద్రబాబు గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, కిరణ్ కుమార్ గారు, రోసయ్య గారు, కేసీఆర్ గారు, నిన్న మొన్న దాకా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు, అందరూ సీఎంస్ కూడా వాళ్ళకి వీలైనంత, వాళ్ళకి తోచినంత కంట్రిబ్యూషన్ అయితే జరిగింది, ఇచ్చారని చెప్పాలి. అయితే అద్భుతంగా తెలంగాణ సపరేట్ అయిన తర్వాత 2014 నుండి అనుకోని విధంగా రియల్ ఎస్టేట్ జంప్ అయింది. 177 కోట్లు పర్ ఎకర్ అనేది హిస్టరీ. నెక్స్ట్ ఇయర్ ఆక్షన్ పెడితే 200 కోట్లు, నెక్స్ట్ ఇయర్ ఆక్షన్ పెడితే 300 కోట్లు అయ్యే అవకాశం, 250 కోట్లు అయ్యే ఒక ఎకరం. ఎస్ సార్. అలాంటి తరుణంలో ఇప్పుడు ఏమవుతుందంటే జనాలు పెరుగుతున్నారు రోజు రోజుకి. 27 గ్రామాలు పెంచిన తర్వాత హైదరాబాద్ ఇంకా ఎక్కువైపోయింది పాపులేషన్. అవునా? ఓకే. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే రానున్న రోజుల్లో గ్రీన్ జంగల్ కాస్త కాంక్రీట్ జంగల్ అయిపోతుంది. ఒకప్పుడు మనం చిన్నప్పుడు చూసుకుంటే సింప్లెక్స్ హౌస్ అంటే ఒకటే ఫ్లోర్ మిద్దులై ఉండే మనకు పల్లెటూరులో. ఓకే. దాని తర్వాత డూప్లెక్స్ వచ్చింది, దాని తర్వాత ట్రిపుల్ ఎక్స్ వచ్చింది, దాని తర్వాత 5 floors వచ్చింది, దాని తర్వాత 10 floors వచ్చింది, దాని తర్వాత 100 floors కూడా పర్మిషన్ ఇస్తున్నారు. హైదరాబాద్ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అంటే ఎఫ్ఎస్ఐ అనేది ఉండదు, ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ అనేది లిమిట్ లేదు. బెంగళూరులో, ఢిల్లీలో, మెడ్రాస్ లో ఎఫ్ఎస్ఐ లిమిట్ ఉంది. అదొక మనం ఎందుకంటే 177 కోట్లు కొన్నాడు అడుగు. ఇప్పుడు గచ్చిబౌలిలో కూకపేటలో అమ్మాలి మనం కొనుక్కోవాలంటే 30-40 వేలు తక్కువ దొరకదు అడుగు. ఎంత ఉంది కొనుక్కోగలుగుతాం?
నూనె అనేది కొనుక్కోలేం కదా. ఓకే. సో కుక్కట్పల్లిలో వై జంక్షన్ దగ్గర నుండి ఆ కుక్కట్పల్లి జేఎన్టీయు, కేపీహెచ్బి, నిజాంపేట ఇవన్నీ కూడా హై రైజ్ బిల్డింగ్స్ వస్తాయి. హై రైజ్ లో ఏంటంటే యూడిఎస్ అనేది తక్కువ ఉంటుంది, అన్డివైడెడ్ షేర్ వాల్యూ ప్లాన్. ఎందుకంటే ఒక ఒక జాగాలో 5 ఫ్లోర్లు కడితే, ఒక సపోజ్ ఒక 1000 గజాల్లో 20 ఫ్లాట్లు కట్టాం అనుకో, ఎగ్జాంపుల్ 5 x 4, ఈచ్ ఫ్లోర్ 4 ఫ్లాట్లు, 3 బెడ్రూమ్. యూడిఎస్ అనేది 50 గజాలు వస్తుంది మనిషికి. ఎందుకంటే 1000 డివైడెడ్ బై 20 ఎంత? 50 గజాలు కదా, అవునా? ఎస్ సార్, అవును. సో అదే ఇప్పుడు మనం దాన్ని 30 ఫ్లోర్లు వేసాం కదా ఒక ఎకరంలో, యూడిఎస్ అనేది ఒక 5 గజాలు 10 గజాలు పడిపోతుంది. యూడిఎస్ అంటే ఏంటంటే మన ప్రాపర్టీ 50-60 సంవత్సరాల తర్వాత కొలాప్స్ చేస్తాం కదా, అప్పుడు వచ్చే వాల్యూ యూడిఎస్ అంటే. ఓకే. బిల్డింగ్ కి వాల్యూ పడిపోతుంది కదమ్మా. కారు అవును నువ్వు సార్. కొన్నావు అనుకో, 10 సంవత్సరాల తర్వాత కారు వాల్యూ ఎంత? బిఎండబ్ల్యూ నువ్వు 5 కోట్లు పెట్టి కొన్నావు, 10 సంవత్సరాల తర్వాత దాని వాల్యూ ఎంత చెప్పగలుగుతావా? ఎస్ సార్. సార్ అయితే ఇప్పుడు జీరో. అపార్ట్మెంట్స్ లో అంటే హై రేంజ్ అంటే హైటెక్ ఉండే ఉంటాయి కదా సార్, సో అలాంటివి బెటర్ అంటారా? సో అలాంటి వాటికి కూడా ఇప్పుడు ఆ ఏరియాలో డిమాండ్ ఉందంటారా? ఇప్పుడు నీకు నచ్చేది నాకు నచ్చదు, నాకు నచ్చేది వేరే వాళ్ళకి నచ్చదు, రెండు కరెక్టే. మంచిది చెడ్డది రెండు ఉన్నాయి, అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజ్. ఎందుకంటే ఒక 200 సంవత్సరాల క్రితం మన జాగా ఎంత ఉండేదో ఇప్పుడు కూడా అంతే ఉందా లేదా? ఇప్పుడు కూడా అంతే ఉంది కదా జాగా, ఎస్ సార్, అవును. కాకపోతే దాని వాల్యూ కానీ పెరిగింది. వాల్యూ పెరిగింది. వెరీ గుడ్. నీకు కూడా రియల్ ఎస్టేట్ లో జాయిన్ చేసుకోవచ్చు మంచిగా. ఎస్ సార్. అయితే ఇప్పుడు పాపులేషన్ ఎంత అయిందండి? నేను చిన్నప్పుడు 10 కోట్లు 20 కోట్లు ఉండేది హైదరాబాద్, అంటే ఇండియా. ఎస్ సార్, అవును. ఈ రోజు దాదాపు 150 కోట్లు. కానీ జాగా అంతే ఉంది కదా. స్వర్గీయ సోమన్ బాబు గారు మంచి రియల్ ఎస్టేట్ కింగ్ అంటారు అప్పట్లో. ఆయన చెప్పింది ఏంటంటే ఈ ప్రపంచంలో మొత్తం 100% తీసుకుంటే 75% హిల్స్ అంటే ఓషన్స్ ఉంటాయి, నీళ్లు. బే ఆఫ్ బెంగాల్, పెసిఫిక్ ఓషన్, ఇండియన్ ఓషన్ ఉన్నాయి కదా. ఎస్ సార్, అవును. మిగతా మిగతా 25%లో 5% గుట్టలు, కొండలు, హిల్స్. మిగిలినంతా 20%. అంటే 50 సంవత్సరాల ముందు జాగా ఎంత ఉంది, ఇప్పుడు కూడా జాగా అంత ఉంది. పాపులేషన్ 10 రెట్లు, 20 రెట్లు, 30 రెట్లు పెరిగిపోయింది. మరి ఒకటే ప్లేస్ సింగిల్ ఫ్లోర్ కొనుక్కోవాలంటే కొనుక్కోలేరు. జూబ్లీ హిల్స్ లో గజం 4 లక్షలు, బంజారా హిల్స్ లో గజం 4 లక్షలు, ఎంతమంది కొనుక్కోగలుగుతాం? చిన్న ప్లాట్ ఉండు 500, 600, 500 నుండి 1000 గజాల ప్లాట్. 1000 గజాల ప్లాట్ అంటే అక్కడ లెక్కే 4 లక్షలు నుండి 1000 గజాలు ఎంత? కోట్లలో ఉంటుంది. ఎస్ సార్. అందుకని ఈ హైరేజ్ అనేది ఏంటంటే, హైరేజ్ కూడా వెస్టర్న్ కల్చర్ అండి. యాక్చువల్లీ మాట్లాడంటే హైరేజ్ వెస్టర్న్ కల్చర్ ఎందుకంటే మనం ప్యూర్ ఎయిర్, పొల్యూషన్ ఫ్రీ ఎయిర్ వస్తుంది, వెంటిలేషన్. ఇప్పుడు మా ఆఫీస్ లో కూర్చొని న్యాచురల్ వెంటిలేషన్, కట్టం తీగానే ఎంత వచ్చిందో చూసావు లైటింగ్. సో ఏ ఇంట్లో న్యాచురల్ లైట్ కానీ, న్యాచురల్ పవర్ కానీ, అంటే న్యాచురల్ విండ్ కానీ వస్తే ఆ ఇల్లు ఆరోగ్యంగా ఉండి డిసీజ్ ఎక్కువ రావు మనుషులకి. మొత్తం అన్ని క్లోజ్ అట్మాస్ఫియర్ లో ఉండి న్యాచురల్ తర్వాత కొద్దిగా వచ్చే అభ్యంతరం ఉంది. బట్ మన ఇప్పుడున్న పరిస్థితుల్లో పాపులేషన్ గుండె బలం, కండ బలం కంటే డబ్బు బలం ఉండాలి ఫ్లాట్ కొనుక్కోవాలంటే. ఎస్ సార్. ఈ తరుణంలో చూసుకుంటే హైరేజ్ అనేది బాగా ఖర్చు. ఎస్పెషల్లీ వై జంక్షన్, మూసాపేట నుండి వచ్చేది, అటు బాలానగర్ నుండి వచ్చే వై జంక్షన్ ఉంది. వై జంక్షన్ నుండి దాదాపు 10-15 కిలోమీటర్ ముందుకి ఎస్ అవే సార్. ఫ్రమ్ ద సిటీ హైరేజ్ కల్చర్ వచ్చింది. సో ఇప్పుడు తప్పగా ప్రజలు అదే విల్లాస్ కొనుక్కునే పరిస్థితి లేదు, ఇండిపెండెంట్ హౌస్ కొనుక్కునే పరిస్థితి అంతకంటే లేదు. మిగిలిన సింగిల్ బెడ్రూమ్ ఎవరు కట్టట్లేదు. ఎందుకంటే ప్రతి ఫ్యామిలీ కూడా వైఫ్ అండ్ హస్బెండ్ ఒక రూమ్ కావాలి, పిల్లలకు రూమ్ కావాలి, అమ్మ నాన్న ఉంటే లేదా గెస్ట్, కనీసం 3 బెడ్రూమ్ అనేది మినిమం అయిపోయింది. సో దానివల్ల ఆ 3 బెడ్రూమ్ 900 గజాల్లో కూడా 3 బెడ్రూమ్ కట్టచ్చు, 3000 గజాల్లో కూడా 3 బెడ్రూమ్. సైజులు మారుతాయి మనకున్న డబ్బు ఉన్న పరిస్థితి బట్టి, లోన్ ఎలిజిబిలిటీ బట్టి, మనకున్న కెపాసిటీ బట్టి ఏ ఎస్ సైజ్ సార్. కొనుక్కోవాలి, ఎలా ఎలా కొనుక్కోవాలని మనం డిసైడ్ అవుతాం. సో ఏది ఏమైనటికి సమ్మరీ ఏంటంటే కుకట్పల్లి ఈజ్ గోయింగ్ టు బికమ్, ఆల్రెడీ అయిపోయింది కుకట్పల్లి. ఓకే. షాద్నగర్కి వెళ్ళిపోయింది బెంగళూరు హైవేలో, అటు పటాన్చెరు దాటి ఎద్దుమైలారం, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ అంతవరకు వెళ్ళిపోతున్నాయి లైరీ రిసార్ట్స్ అన్ని కూడా. సో కొనుక్కున్న వాళ్ళు ఎవరైనా వెయిట్ చేస్తే రేట్ తగ్గుదని వెయిట్ చేయొద్దు. డెఫినెట్ గా మీరు కొనుక్కోవాలి. కొనుక్కుంటే ఇప్పుడు కొనుక్కుంటే చాలా మంచి రేటుకి వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ గత 1.5-2 ఇయర్స్ పెద్దగా రేట్లు ఎదగలేదు, పెరగలేదు. అదొక పాజిటివ్ ఫ్యాక్టర్. బట్ నెక్స్ట్ ఇయర్ డెఫినెట్ గా పెరుగుతాయి. సో కొనుక్కునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఆలోచించుకుంటే టైం వేస్ట్ కొనుక్కోండి. కాకపోతే కొనుక్కునేటప్పుడు రియల్ ట్రాక్షన్ లాంటి సంస్థలను మీరు
సంప్రదిస్తే మంచి ఇన్వెస్ట్మెంట్ అడ్వైజు, మంచి ప్రాపర్టీ, మంచి లొకేషన్, మంచి ఇమ్యూనిటేషన్, మంచి బిల్డర్తో మీకు సజెస్ట్ చేస్తాం. రియల్ టాక్స్ అనే కంపెనీలో మనం ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ సెల్ ఉంది, ప్రాజెక్ట్ మార్కెటింగ్ ఉంది, ట్రైనింగ్ ఉంది, మెంటరింగ్ ఉంది, కార్పొరేట్ ట్రైనింగ్ ఉంది. ఇటువంటి సందేశంలో వాళ్ళు మనకు కాల్ చేయొచ్చు. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ.